తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారాన్ని, ధనాన్ని, ఇష్టకామ్యాన్ని, వాళ్ళ మనసులో ఏముందో ఆ కోరికలు తక్షణమే నెరవేర్చే ఒక శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి బ్రహ్మజ్ఞానం కలిగి ఉండాలి. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ప్రతి జీవితంలో ఉన్న ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేసే ఒక గొప్ప మనస్తత్వాన్ని, శక్తిని అమ్మవారికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ 12 రాష్ట్రాల వారికి ఎలా ఉందో చూద్దాం. అందులో ముఖ్యంగా చెప్పుకోబోయే ముందు ఈ యొక్క మే మంత్కి చాలా విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది మనకి వైశాఖ మాసం పౌర్ణమితో స్టార్ట్ అవుతుంది. ఆ రోజున మనకి బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ పూర్ణిమ అంటూ ఉంటారు. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే పూర్ణిమతో స్టార్ట్ అయ్యి పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. ఇంకొకటి, కొన్ని చోట్ల మనకి దీంతో కాకుండా కర్తరి అని వస్తుందండి. అంటే ఈ కర్తరిలో ఎక్కువగా ముహూర్తాలు, అంటే పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహ ప్రవేశాలు, తర్వాత కన్స్ట్రక్షన్ కొత్తగా స్టార్ట్ చేయటాలు, కొన్ని వాటిని నిషేధించారు. తెలుసుకొని అవి ముహూర్తాలకు వాడొచ్చలేదని గమనించుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇంతేకాకుండా వీళ్ళకి ఈసారి కొన్నిసార్లు కొంతమందికి హనుమ జయంతి పరిస్థితులను బట్టి కొంతమంది చేస్తూ ఉంటారు. అది కూడా కొంచెం గమనించుకొని మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి గమనించుకొని చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. యాస్ట్రాలజికల్గా అంటే గ్రహాల పరంగా చూసుకుంటే 4 గ్రహాలు మారుతున్నాయి. ఇందులో ఫస్ట్ గ్రహం మారేది మనం చూస్తే 4 గ్రహాలు మారుతున్నాయి. కుజుడు వచ్చేటప్పటికి మే 11వ తారీఖున మారుతున్నాడు, 14వ తారీఖున శుక్రుడు మారుతున్నాడు, బుధుడు, సూర్యుడు వచ్చేటప్పుడు 15వ తారీఖు మారుతున్నారు అనమాట. ఈ గ్రహాల యొక్క మార్పు వల్ల మనకి 12 రాశుల వరకు ఎలా ఉందో కూడా తెలుసుకుందాం అనమాట. మనకి సింహరాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందామా? సింహరాశి వాళ్ళకి ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటేనండి, ఈ రోజు నుంచి అంటే మే 1 నుంచి జూలై ఎండ్ వరకు బాగుంటుంది వాళ్ళకి. సూర్యుడు చాలా బాగా చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 2 months వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచి అండి? మే 15th నుంచి జూన్ 15th, జూలై 15th వరకు చాలా బాగుంది వీళ్ళకి. సూర్యుడు బాగా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళకి ఇప్పటిదాకా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగలేకపోయినా, ఇప్పటిదాకా అన్సర్టినిటీ ఉన్న వీళ్ళకి అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారు. ఈ యొక్క అష్టమ శని నుంచి చాలా వరకు వీళ్ళకి ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఈ టైంలో ఒక ఎంత అష్టమ శని ఉన్నా కానీ సూర్యుడి యొక్క ప్రభావంతో చక్కగా ముందుకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ టైంలో కొత్తగా జాబ్లు అప్లై చేసుకున్నా, లేదంటే బాస్తో ఏమన్నా సమస్యలు ఉన్నా, అప్రైజల్స్ ఇవన్నీ వస్తుంటాయి మన ఐటీలో. ఇయర్ ఎండ్లో నెక్స్ట్ ఇయర్ హైక్లు అవన్నీ వస్తున్నాయి. ఈ టైంలో బాగా బార్గెన్ చేస్తే వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటుంది. వీళ్ళు మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉంటే వీళ్ళకి ఇంకా బాగుంటుంది. వీళ్ళకి నాయకత్వ లక్షణాలు చాలా వృద్ధి చెందుతాయి ఈ టైంలో సూర్యుడు అనుకూలంగా ఉండటంతో. మేనేజ్మెంట్ పొజిషన్లో, లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళకి, పొలిటీషియన్స్కి, ఇన్స్టిట్యూషనల్ హెడ్స్కి వాళ్ళందరికీ బాగుంటుంది. ఇందులో మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదంతో ఉంటారు. అయితే పేరు బలం చూసుకుంటే మామి, మూ, మేమో, టాటి, టూటే అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి సింహరాశిలో ఉంటారని తెలుసుకోవాలి. మనం ముందుగా చెప్పిన విధంగా 4 గ్రహాలు మారడంతో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఫస్ట్ 15 days కొంచెం ఫాదర్కి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి చుట్టూ కొంచెం ద్వేషించిన వాతావరణం, అన్కంఫర్టబుల్గా ఉంటుంది లైట్గా. అయితే 15th తర్వాత సూర్యుడు మారటంతో ఆల్మోస్ట్ ఒక 2 months చాలా బాగుంటుంది. అందులో సూర్యుడు 10వ స్థానంలో ఉండటంతో దిగ్బలం అంటారు. ఏమవుతుంది? ప్రొఫెషనల్ మ్యాటర్స్ వీళ్ళది అందేవేసించాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటారు. తర్వాత 10th హౌస్లో బుధుడు ఉండటంతో కమ్యూనికేషన్స్ అంతా బాగా మాట్లాడుతూ ఉంటారు. డీలింగ్స్ అన్ని చక్కగా జరుగుతూ ఉంటుంది. ట్రాన్సాక్షన్స్ అన్ని స్మూత్గా వెళ్తూ ఉంటుంది. బిజినెస్ పీపుల్కి ఎక్కడైనా స్ట్రక్ అని ఉంటే అన్నీ ముందుకు స్మూత్గా వెళ్ళిపోయి ఉంటుంది. శుక్రుడు 11వ స్థానంలో ఉండటంతో అగైన్ అభయప్రదంగా ఉంటుంది. పర్టికులర్ మీడియాలో ఎవరైనా, మూవీస్లో ఎవరైనా, ఆర్టిస్టిక్ నేచర్తో ఉన్న శుక్రుడు 11వ స్థానంలో ఉండటంతో ఏమంటారు, చాలా డైనమిక్గా, యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఒక్క హెల్త్ విషయంలో కొంచెం టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది డ్యూ టు సన్ ఆర్ మార్స్ 9వ ఇంట్లో ఉండటంతో. మిగతా అంతా బాగుంటుంది. ఒక్క ఫాదర్కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే. మనకి 10వ స్థానంలో సూర్యుడు ఉండటం చాలా బాగుంటుందండి. ఏమవుతుందంటే అర్ధసిద్ధి, అంటే ధన ప్రకారం బాగుంటుంది. రెండోది సదా ఆరోగ్యం బాగుంటుంది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత అంటారు. ఎప్పుడైతే సూర్యుడికి అనుకూలంగా ఉంటారో అప్పటిదాకా ఉన్న మొండి రోగాలు మొత్తం పోతాయి వాళ్ళకి. తర్వాత బంధువులతో బాగుంటారు, మిత్రులతో బాగుంటారు,
తర్వాత వాళ్ళతో బాగా రాజసల్లాపు అంటే హైయర్ అఫీషియల్స్ కలిసేసి వాళ్ళతో వీళ్ళకి కావాల్సిన పనులని చెప్పుకుంటూ ఉంటారు. సుసల్లాపు అంటే ఏమంటారు, మానసికంగా చాలా బాగుంటారు, సౌఖ్యం, కంఫర్టబుల్గా ఉంటారు. అంటే 7 రకాలు మనకి సూర్యుడు రథాన్ని 7 గుర్రాలు లాగుతూ ఉంటాయి. దానికి కారణం ఏమంటే ఇదేనండి. ఇందులో ఉన్న ఒక్కొక్క గుర్రానికి ఒకదానికి ఆరోగ్యము, ధనము, బంధువులు, మిత్రులు, హై అఫీషియల్ రాజు లాంటి వాళ్ళని కలవటము, వాళ్ళ నుంచి డిస్కషన్ చేసుకోవటము, సౌఖ్యం చూడండి ఎన్నో ఉన్నాయో. ఇవన్నీ వీళ్ళకి వచ్చే ఒక 2 months 45 days చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత వీళ్ళకి మంచి టైం వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సూపర్. అలానే కుజుడు వీళ్ళకి 9వ స్థానంలో ఉండటం, ఇది కొంచెం ఏమవుతుందంటే స్ట్రెస్కి గురి చేస్తుంది ఫిజికల్గా అని చెప్పుకోవచ్చు. ఏమని చెప్తారు, వీళ్ళకి విపరీతంగా ఖర్చులు చేసేస్తూ ఉంటారు ఈ టైంలో. తర్వాత కొంచెం స్టమక్ పెయిన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. హెల్త్ సమ్మర్ కాబట్టి అండి కుజుడు కొంచెం ఓవర్ ఏమనిస్తారు, టైర్డ్నెస్ ఫిజికల్గా కలగజేస్తూ ఉంటారు. మనకి ఏమని చెప్తారంటే శోషణం దేహ పీడనం, శోషించిపోయినట్లు ఉంటారు, ఎక్కువగా టైర్డ్ అయిపోతూ ఉంటారు. శరీరానికి కొంచెం హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలానే ఏమని చెప్తారంటే స్థాన నాశనం అంటే వీళ్ళు అంతకుముందు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నా ఏదైనా చేస్తున్నా వాటిలో అనుకున్నంత విధంగా సరైన ఫస్ట్ 15 days పర్టికులర్గా రిజల్ట్ రాదు. బట్ ఇట్ ఇస్ గుడ్, పాత దానికి రిజల్ట్ రాకపోయినా వచ్చే దాంట్లో చాలా చక్కగా బాగుంటుందని గమనించుకోవాలి. అంటే ఒక స్ట్రెస్ పీరియడ్ ఉంటుంది, మైగ్రేషన్ పీరియడ్ అంటారు. ఈ కుజుడు ఫస్ట్ 1 week 10 days ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ తర్వాత సూర్యుడు వచ్చేసి కాంపన్సేట్ చేసుకొని ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి బాగుంటుందంటే ఇంకా మనం ముందుగా చెప్పుకునే విధంగా సూర్యుడు 10th ఉన్నారు, శుక్రుడు 11వ స్థానంలో ఉన్నారు. 11వ స్థానంలో లాభస్థానం అంటారు. 11లో ఏ గ్రహం ఉన్నా మంచి చేస్తుంది. అందులో శుక్రుడు చేయటంతో పుష్టిం, శారీరకంగా బాగుంటారు, కాంతివంతంగా ఉంటుంది. ఇష్టసిద్ధి కార్యసాధకం, ఈ టైంలో ఇష్టమైన పనులని చక్కగా చేసేసుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం, చక్కగా భోజనం చేసేసుకుంటూ ఉంటారు. జయప్రదంగా ఉంటుంది ఈ మాసం అంతా, సక్సెస్ఫుల్గా ఉంటుందని గమనించుకోవచ్చు. పిల్లల విషయంలో కొంచెం ఎక్కువగా అటెన్షన్ పే చేస్తే బాగుంటుంది. అంటే ఓవరాల్గా చెప్పుకుంటే మనకేం చెప్తామంటే వీళ్ళకి హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి, పిల్లల విషయంలో ఫాదర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడెక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుందంటే వీళ్ళ పబ్లిక్ అఫియరెన్స్లో, సోషల్ మీడియాలో, కనెక్షన్స్లో, నెట్వర్క్లో చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి అథారిటీ, పవర్, నాయకత్వ లక్షణాలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉద్యోగంలో బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. రైట్. సో నక్షత్రాలు నక్షత్రాలు చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి వస్త్రలాభము, క్షేమము, ఫారిన్ వెళ్ళటం లేదంటే అవుట్ స్టేషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడుతూ ఉంటారు, ఇది ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలానే హెల్త్ విషయంలో కొంచెం ఏమంటారు డైట్ అంతా చేంజ్ చేసుకుంటే బాగా యాక్టివ్గా ఉంటారు. పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి పరవాసము, వస్త్రలాభము, క్షేమము, లాభప్రదంగా హోల్ మంత్ అంతా ఉంటుంది. వీళ్ళు కూడాను హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అతిగా భయపడుతూ ఉంటారు కుజుని వల్ల. ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే జాగ్రత్తగా ట్రై చేస్తే ఇది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే గ్రహాలు బాగున్నాయి, నక్షత్రం ప్రకారం వీళ్ళకి రాజ్య లాభం అని చూపిస్తుంది. రాజ్య లాభం ఉంటుందంటే కంపల్సరీగా ప్రమోషన్స్ వస్తూనే ఉంటుంది. ఇది చూడమని స్ట్రెస్ ఉంటుంది. అయితే వీళ్ళకి దేహ పీడనం, కొంచెం ఫిజికల్గా టైర్డ్నెస్ ఉంటుంది. బట్ ఓవరాల్గా మంత్ అంతా క్షేమంగా లాభంగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి గురువు యొక్క లత్త ఉండడం తోటి వీళ్ళకి రిసోర్సెస్ సపోర్ట్ ఇచ్చే పీపుల్ కానివ్వండి, వాళ్ళు ఎవరిని ఉంటే అవి వీళ్ళకి అందకుండా పోయే అవకాశం ఉంటుంది. అంటే కార్లు చెడిపోవటం, లేదంటే బాగా సపోర్ట్ ఇచ్చే టీం ఎవరైనా ఉంటే వాళ్ళు వీళ్ళకి సరైన టయానికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారని చెప్పొచ్చు. అదే మనకి ఊళ్ళల్లో అయితే అగ్రికల్చరల్ రిలేటెడ్ ఎవరైనా ఉంటే, వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి పశు నాశనం అని చెప్తూ ఉంటారు. వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే ఇడ్లు కానివ్వండి ఏమైనా ఉన్నా కానీ అవి పోవటంతో వీళ్ళకి ఇబ్బంది పడుతుంది అని చెప్పుకోవచ్చు. సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ ఏదైనా ఉంటే అవి సరిగా పని చేయకపోవడంతో ఇలా అసౌకర్యానికి గురే అవకాశం ఉంటుంది. రైట్. సో మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? అందరికీ బాగుంది కాబట్టి పెద్ద రెమెడీస్ అయితే నేను చెప్పను. ఒక్క కుజుడికి మాత్రం కందులు 1 kg దానం చేస్తే చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకుంటే బాగుంటుంది. ఇంకా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ ఏంటంటే జంట నాగులు ఉంటాయి కదండి, వాళ్ళకి అభిషేకం చేసిన, పాలుతో అభిషేకం చేసిన, అక్కడ దీపారాధనలాగా చేసి మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది. వీళ్ళు చక్ర మెడిటేషన్ అని ఉంటుందండి, బయట నెట్లో దొరుకుతుంటుంది. 7 చక్రాలకు సంబంధించిన మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ చేస్తే ఈ కుజుని పెట్టే మానసిక టెన్షన్ నుంచి బయటపడిపోవచ్చు అనమాట. ఇంకా వీళ్ళు భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రం కానీ, భాగ్యలక్ష్మి అమ్మవారిని పూజ చేసినా కానీ శుక్రవారాలు, ఎందుకంటే 9th లార్డ్లో భాగ్యస్థానం అంటారు, లక్ అంటారు కదా, లక్ ట్రిగ్గర్ అవుతుంది వీళ్ళకి.
ఇది ఒక సీక్రెట్. తర్వాత పాలతో ఎక్కువగా వీళ్ళు భోజనం చేయగలిగితే చాలా బాగుంటుంది. వెరీ సింపుల్ అండ్ వెరీ క్యూట్ రెమెడీ. నైట్ టైం వీళ్ళకి కుదిరితే శుక్రవారాల పూట పాల అన్నం తింటే బాగుంటుంది. ఎస్ వాళ్ళకి ఆరా యాక్టివేట్ అయ్యి లక్ ట్రిగ్గర్ అవుతుంది. ఎస్ ట్రై చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళకి సక్సెస్ఫుల్గా కెరీర్ ట్రాక్ ఉండి చక్కగా జీవితంలో దూసుకొని వచ్చేసి, బట్ ఈ టైంలో వాళ్ళు ఎక్కడైనా కనుక స్లో అయినట్లు ఉంటే, లేదంటే లైఫ్లో బ్లాక్ అయినట్లు ఉండి, లేదంటే సడన్గా ప్రమోషన్ రావటము, లేదంటే సడన్గా మెంటల్గా టెన్షన్స్ రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ రావటం జరిగి ఉంటే ఒక్క విషయం గమనించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే ఆ ఏజ్లో వీళ్ళకి శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి, లేదంటే గ్రహ దోషాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయి అనమాట. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమందికి బాలారిష్టాలని చిన్న వయసులో ఉంటాయి, కొంతమంది పెళ్లి టైంలో వచ్చేటప్పటికి మ్యారేజ్కి సంబంధించిన యోగాలు యాక్టివేట్ అవుతాయి. ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి చాలామంది చక్కగా 10 years లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక మేనేజర్ లెవెల్ పొజిషన్కి వస్తారు, సడన్గా దే ఫీల్ వ్యాక్యూమ్ అనమాట. ఇలాంటి సమయంలో ఒకటి గుర్తుంచుకోవాలి, ఆ టైంలో శాపాలను ఉంటాయండి, ఆ టైంలోనే యాక్టివేట్ అవుతాయి. ఇవి ఒకసారి అలా అనిపించినప్పుడు జాతక చక్రం చూపించుకొని ఇండివిజువల్గా దానికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చక్కగా ఈజీగా పరిహారాలు చేసుకోవడం ద్వారా పోతాయి. సపోజ్ శాపాలు అనుకోండి, మాతృశాపం అంటారు, పితృశాపం అంటారు, దైవ శాపము. నిన్న ఒక హారోస్కోప్లో చెక్ చేస్తుంటే వాళ్ళకి ఆత్మశాపం, అంటే వాళ్ళని తిట్టుకుంటూ ఉంటారు, అలా కూడా చేసుకోకూడదండి. ఒక లేడీ ఫోన్ ఎత్తటమే నేను అలా 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 అనుకుంటూ వచ్చేసి నాకు అర్థమైపోయింది. చూస్తే ఆత్మశాపం అంటే మనల్ని తిట్టుకున్నా, మనలో ఉన్న ఆత్మని మనం తిట్టినా కానీ అది కూడా శాపం అవుతుంది, బుర్ర పని చేయదండి వాళ్ళకి. అందుకని ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే అవన్నీ చక్కగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా చేసేసుకొని ముందుకెళ్ళిపోతే లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఎవరికైనా ధనం చక్కగా రావాలనుకుంటే వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. రెండోది, ఎవరికైనా సరే చండీ హోమము, శత్రువుల బాధలు విపరీతంగా ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, లైఫ్ అనేది ముందుకెళ్ళటం లేదు, ఇలాంటి ఆఫీస్లో ప్రమోషన్స్ రావాలి, ప్రమోషన్స్ రాకుండా చాలామంది ఆపుతూ ఉన్నారు, కావాలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వాళ్ళు చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. వీటితో కాకుండా మృత్యుంజయ హోమం ఉంటుంది. ఇలా వాళ్ళ యొక్క కాలసర్ప దోషాలు ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, లైఫ్లో ఎంత చేసినా అక్కడే ఉంటుంటారు. కొంతమందికి లైఫ్లో ఎప్పుడు జాబే చేయరండి, శనిని తిట్టినా కానీ ఇలాంటి ప్రాబ్లం జరుగుతుంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. వాళ్ళ పర్సనల్ జాతకంలో శని బాగుంటారు, కానీ నీకు ఈ శని పట్టుకుని ప్రతి దానికి శనికి చుడుతూ ఉంటారు. అప్పుడు శనికి కోపం వస్తుంది. ఎప్పుడైతే శనికి కోపం వచ్చారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు జాబ్ అనేదే చేయరు. మనం చాలా మందిని చూస్తాం, జెంట్స్కి ఉంటారు, లేడీస్ కూడా ఉంటారు, బాగా చదువుకుంటారు కానీ వాళ్ళు ఎప్పుడు జాబ్ చేయరు, ఎందుకంటే శని శాపం అంటారు. ఇది చాలా మందికి ఐడియా ఉండదు. ఇలాంటి శాపాలు ఏమైనా ఉంటే చూపించుకుంటే చక్కగా అన్ని రకాల హోమాలు అవన్నీ చేపించుకుంటే కాలసర్ప దోషాలు లైఫ్ 10 ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ ఇండివిజువల్గా జాతకం ఒకసారి చూపించుకుంటే చాలా బాగుంటుంది. ఎస్, చాలా సంతోషం అండి. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా చక్కటి రెమెడీని కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.